ఎవరియో కూడా తెలియదు నాకు. రవి గాత్రం ఎక్కువ గాత్రం జట్ట ఇప్పుడు 2 సార్లు నోటీస్ ఇచ్చారు, చేరటం లేదు. 300, 365 అన్నట్టే ఉంది. మిగతా వాటికి కూడా లోన్ కట్టడంలో మన దగ్గర 80% 300 ఉంది. 4512కి 3104 ఇళ్ళు 300 ఉన్నాయి. అంటే దాదాపు 3000 ఇళ్ళకి ఇప్పుడు చేరిపోయింది బిలో 1200. 1900 ఖాళీగా ఉంది. ఈ 1900 మీరు ఇట్లా స్టేట్ వైడ్ ఉంటుంది. మీ దగ్గర కూడా ఉందంట. మీ ఎస్సీఏ మాకు వచ్చాడు. అది అది 365 ఫీట్ 400 సార్. వీళ్ళంతా కూడా అంటే బయట అగ్రిమెంట్స్ చేసుకుంటున్నారు సార్. అగ్రిమెంట్ చేసుకుని అక్కడ కొంతమంది ఈ మీడియేటర్స్ ఒక 4-5 తయారయ్యారు సార్. వీళ్ళతో 2-3 అమ్మకాలు చేయించారు. అప్పుడు మనం ఆల్రెడీ ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకున్నాం సార్. ఒరిజినల్ ఓనర్స్ కూడా ఉండమని చెప్తే అప్పుడు వచ్చి ఉన్నారు సార్. ఎవరైతే టెనెంట్స్ ఉన్నారో వాళ్ళంతా ఖాళీ చేశారు సార్. తమరు చెప్పిన తర్వాత లైన్ బై లైన్ అప్పుడు సర్వే చేయటం, అధికారులందరినీ ఖాళీ చేయించడం, వీళ్ళు వచ్చి మళ్ళీ అప్పటికప్పుడు కొన్ని సామాన్లు పెట్టుకుని వాళ్ళు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఒకరిద్దరు కుటుంబీకులను తీసుకొచ్చి కొద్ది కాలం పాటు పెట్టారు సార్. మరలా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సార్, వాళ్ళు ఎవరో ఒకరికి 1000 రూపాయలకి అద్దెకి ఇవ్వటం, వాళ్ళు మరలా పాత్రలకు వెళ్ళటం, ఇది రొటేషన్ ప్రాసెస్ లో చేస్తున్నారు సార్. ఇప్పుడు తమరు చెప్పినట్టుగా ఏదైనా ఇది కానీ రెగ్యులర్ గా మారుస్తాం అనేది కానీ ఒకసారి లైన్ బై లైన్ వెళ్ళి సర్వే చేస్తే ఏదైనా వస్తుంది సార్. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాం కూడా అనేది రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తున్న ఓటింగ్ పెట్టింది సార్. అప్పుడు ఏమైనా కొంచెం నోటీస్ లో అది కూడా పెట్టాం సార్. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తామని కూడా మనం పెట్టాం.